హైదరాబాద్లోని సచివాలయంలో గోదావరి కృష్ణానది పరివాహక జిల్లాల్లోని వరద నిర్వహణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రివ్యూ చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు, విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్తో కలిసి మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు. వాతావరణ మార్పుల వల్ల ఆకస్మికంగా వచ్చే వరదలు, వర్షాల సమాచారాన్ని ఐఎండీతో సమన్వయం చేసుకుని శాస్త్రీయంగా విశ్లేషించుకుని ఎప్పటికప్పుడు పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందించేలా వ్యవస్థను రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. సమాచార వ్యవస్థ మరింత బలోపేతం కావాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని నివాసితులను వరదలు వచ్చిన ప్రతిసారి సురక్షిత ప్రాంతాలకు తరలించడం కంటే వారికి శాశ్వత నివాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి నివాసితుల వివరాలను గుర్తిస్తే అదనపు కోటా కింద ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామన్నారు. భారీ వర్షాలు, వరదల సమయాల్లో వాగుల్లో, వంకల్లో, చెరువుల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎయిర్ లిఫ్ట్ మెకానిజాన్ని సిద్ధం చేసుకోవాలన్నారు. ఎయిర్ లిఫ్ట్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల గత ఏడాది తన నియోజకవర్గం పాలేరులో చిక్కుకున్న బాధితులను రక్షించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తు సంభవించిన ప్రాంతానికి ఏ విధంగా చేరుకోవాలి వంటి అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి.